చిన్ని వన్నెలున్న కన్నెవాగులా అన్ని పుణ్య మీద లేని వెన్నెలమ్మల చిన్ని చిన్ని వన్నెలున్న కన్నెవాగులా అన్ని పుణ్య మీద లేని వెన్నెలమ్మల ముత్తెమంటి మనసుతో బ్రతుకుతోంది ముత్తు బిడ్డ తల్లి తండ్రి ఉండి కూడా ఓ అనాథగా చిన్ని 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 వన్నెలున్న కన్నెవాగులా అన్ని పుణ్య మీద లేని వెన్నెలమ్మల చిన్ని చిన్ని వన్నెలున్న కన్నెవాగులా. నేనిలా వెళ్ళిపోవడం తప్పు ఒప్పో తెలీదు, కానీ నీకు చెప్పకుండా వెళ్ళడం ముమ్మాటికి తప్పే. నన్ను క్షమించు నాన్నా. దారైతే నా బిడ్డ వెళ్ళకూడదు అనుకున్నాను. ఆ దారిలోనే వెళ్ళిపోయిందిరా. నమ్మించి నా గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయిందిరా. వావ్, అవునవును, అదే మాకు అర్థం కావట్లేదు. అంతా సడన్ గా జరిగిపోయింది సార్. అవును సార్, నేను ఇప్పుడు వెళ్తున్నాను. నమస్తే సార్. సార్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఉంటాను సార్. మీరు? నేను సార్, గీత. ఇందాక అడ్రస్ చెప్పారు. ఓ, వైజాగ్ గీత. అవును సార్, డైరెక్టర్ గారు రమ్మన్నారు, కలవాలి. తెలుసమ్మా, మా సినిమాలో నిన్నే హీరోయిన్ గా ఓకే చేశాం. కానీ ఏమైంది సార్? సినిమా ఆగిపోయిందమ్మా. ఏమంటున్నారు? నేను ఒకసారి డైరెక్టర్ గారిని కలవాలి. ఆ అవకాశం లేదమ్మా. నేను రాత్రి డైరెక్టర్ గారు చెన్నై వెళ్తుంటే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ప్రస్తుతం ఇప్పుడు చెన్నై హాస్పిటల్లో ఉన్నారు. డైరెక్టర్ గారు కోలుకోవాలంటే మరో 4-5 నెలలైనా పడుతుందని డాక్టర్స్ చెప్తున్నారు. అంటే సినిమా ఇంకో 4 నెలల వరకు సినిమా లేనట్టేనమ్మా. మీకు ఇందాకే ఫోన్లో ఈ విషయం చెప్దామనుకున్నాను, కానీ ఒక ఇంపార్టెంట్ కాల్ రావడం వల్ల ఈ విషయం చెప్పలేకపోయాను. ఐఎమ్ సారీ అమ్మా. సినిమా స్టార్ట్ అవ్వగానే ఖచ్చితంగా ఫోన్ చేస్తాను. అలాగే సార్. ఉంటాను సార్. సరే అమ్మా. అవును సార్, చెన్నై హాస్పిటల్లో ఉన్నారు. అదే సార్, మాకు ఏం అర్థం కావట్లేదు. అవును సార్, ఇలా సడన్గా జరిగిపోయింది. అందుకే ఆర్టిస్టులందరికీ డేట్స్ అన్నీ క్యాన్సిల్ చెప్పేశాను. కొత్త ఆర్టిస్టులు వస్తున్నారు సార్, వాళ్ళందరికీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సార్. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను సార్. మీకు కూడా ఫ్లైట్ టికెట్ వేయిస్తున్నాను సార్, మీరు వచ్చేయండి. అలాగే సార్. టైం అయిపోతుంది. ఇప్పుడెలా? ఇప్పుడు కానీ ఎగ్జామ్ రాయకపోతే నా కష్టం అంతా వృధా అయిపోతుంది.
దేవుడా. అయ్యో. చిన్నమ్మగారు ఏంటి కంగారు పడుతున్నారు? రమయ్య, ఈరోజు ఎగ్జామ్. అదేంటమ్మా మాట అయినా చెప్పలేదు? 2 గంటలే టైం ఉంది రామయ్య. నేను వెళ్ళాలి. ఎలాగైనా ఎగ్జామ్ రాయాలి. దానికి ఎందుకమ్మా ఆలోచన? వెళ్దాం పదండి. అత్తయ్యకి తెలిస్తే చంపేస్తుంది. తనకి తెలియకుండా వెళ్ళాలి. నాకేం అర్థం కావట్లేదు. ఎందుకమ్మా ఇప్పటికీ భయపడ్డాం? ఈ పరీక్ష మీరు రాయాలి. మీరు అనుకున్నది సాధించాలి. ఇలా భయపడుతూ పోతే ఏం చేయలేమమ్మా. నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి రామయ్య. నువ్వెంత చెప్పినా కూడా నాకు ధైర్యం చాలట్లేదు. ఏదైనా మార్గం ఉంటే చెప్పు. ఏదో ఒకటి చేసి నన్ను బయటికి తీసుకెళ్ళు ప్లీజ్ రామయ్య. నేను ఎలాగైనా ఎగ్జామ్ రాయాలి. కంగారు పడకండమ్మా, కాస్త ఆలోచించనివ్వండి. ఒక్క నిమిషం అమ్మా. అమ్మా, కరెక్ట్. అమ్మా, 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 నొప్పి. అమ్మగారు అమ్మగారు అమ్మగారు. రేయ్, ఏంట్రా గావు కేకలు? సంగీతమ్మగారు సంగీతమ్మగారు. ఏడ్చేదేదో సరిగ్గా ఏడు. సంగీతమ్మగారు కడుపు నొప్పని గిలగిలా కొట్టుకుంటున్నారమ్మా. నాకెందుకో భయంగా ఉందమ్మా. అయితే నేనేం చేయాలి? హాస్పిటల్కి తీసుకెళ్లాలమ్మా, లేదంటే అమ్మగారు బతికేలా లేరమ్మా. ఏంటి, నేను దాన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలా? ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? అలా అనకండమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. అమ్మా విన్నారు కదమ్మా. అమ్మా. ఏయ్, కడుపు నొప్పేగా, తగ్గిపోతుందిలే. ఏదో చెత్తా చెదారం తినట్టుంది, అందుకే కడుపు నొప్పి వచ్చుంటుంది. అనుభవించని. అలా అనకండమ్మా, మీరు రాకపోయినా పర్వాలేదు. మీరు సరేనంటే అమ్మాయి గారిని నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. కాదనకండమ్మా, మీకు దండం పెడతాను. అమ్మా, చిన్నమ్మ గారికి కడుపు నొప్పి ఎక్కువైందమ్మా. అమ్మా చూడండి అమ్మా. అమ్మా అమ్మా. సింధూరా, పంపించమ్మా. అది కాదు మావయ్య. చూడమ్మా, అది మన కాలి కింద ఉండాలి, కానీ ప్రాణాలతో ఉండాలి. ఏదైనా జరగరానిది జరిగితే మనకేగా నష్టం. ఇంకేం ఆలోచించకు, పంపించు. సరే, నువ్వే తీసుకెళ్ళు. చూడు, అది 2 గంటల్లో మళ్ళీ ఇంట్లో ఉండాలి. నేను పని మీద బయటికి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేసరికి నా కంటికి కనిపించాలి, లేదంటే తెలుసుగా. అలాగే అమ్మగారు. అమ్మాయి గారి పూచి నాది. మావయ్య, పద. అలాగే, జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకునిరా. థ్యాంక్స్ అండి. అమ్మయ్యా, గండం గట్టెక్కింది. అమ్మాయి గారిని ఎగ్జామ్ రాసి తొందరగా వచ్చేయమని చెప్పాలి. అమ్మగారు అమ్మగారు అమ్మగారు, సక్సెస్. హాస్పిటల్కి ఆ రాక్షసి ఒప్పుకుంది. మీరు బయలుదేరండి. అక్కడ వరుణబాబు ఉన్నాడు, మిమ్మల్ని తీసుకెళ్తాడు. థ్యాంక్స్ రామయ్య. ముందు బయలుదేరండి అమ్మా. చూడండమ్మా, పరీక్ష అయిపోగానే తిన్నగా ఇంటికి వచ్చేయండి. ఆలస్యం చేయొద్దు. సరే, ఇక్కడంతా నేను చూసుకుంటాను కదా. థ్యాంక్స్ రామయ్య, వచ్చేస్తాను. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ రామయ్య. హాల్ టికెట్ మర్చిపోద్దమ్మా. సరే, బ్యాగ్ తీసుకొస్తాను.
హాయ్ సంగీత. హాయ్. పద, టైం అవుతుంది. సరే. సినిమా ఆగిపోయిందమ్మా. నేను రాత్రి డైరెక్టర్ గారు చెన్నై వెళ్తుంటే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇంకో 4 నెలల వరకు సినిమా లేనట్టేనమ్మా. ఆటో ఆపండి. ఒక 2 minutes వెయిట్ చేయండి, నేను అక్కడికి వెళ్ళేసి వస్తాను. త్వరగా వచ్చాను. ఏమండి, ఒక వాటర్ బాటిల్ ఇవ్వరా? అయ్యో, నేను ఇప్పుడు ఏం చేయాలి? డబ్బులు అందులోనే ఉన్నాయి, నా ఫోన్ కూడా అందులోనే ఉంది, నా బట్టలు అన్ని అందులోనే ఉన్నాయి. ఓ షట్! ఊరుకాని ఊరు. అయ్యో, ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఏం చేయాలి? ఆకలిస్తుంది. ఆకలి ఆకలి. ఆకలి చంపేస్తుంది. గుడిలోకి వెళ్తే ప్రసాదమైనా దొరుకుతుందిగా.
ఆకలి చంపేస్తుంది. గుడిలోకి వెళ్తే ప్రసాదమైనా దొరుకుతుందిగా. బా స్వామి, నా కష్టాలు తీరడానికి ఈరోజు నేను రాయబోయే పరీక్ష ఒక మెట్టు లాంటిది. నా గమ్యాన్ని నిర్దేశించే రోజు ఇది. ఏ ఆటంకం లేకుండా పరీక్ష రాసేలా చూడు. తండ్రి, అబద్ధం చెప్పి ఇంటి గడప దాటాను. మళ్ళీ ఇంటికి వెళ్లేలోపు ఏ అపశృతి దొరలకుండా కాపాడు. మొత్తం నీ మీదే వేశాను స్వామి. నువ్వే రక్షించు, నువ్వే రక్షించు. త్వరగా హాఫ్ అన్ అవర్ టైం ఉంది, ఎక్కువ. సరే.
కట్నం జీవితం అంటే ఏంటో అనుకున్నాను. ప్రసాదం కోసం వెయిట్ చేయడం అనమాట. అవును, ప్రసాదం తిని దేవుడికి మొక్కాలా? దేవుడికి మొక్కి ప్రసాదం తినాలా?